నమస్తే డే న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జ్యోతిరావు పూలే జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా 170 సంవత్సరాల క్రితం అలుపెరగని పోరాటాలు చేసిన మహనీయుడు పూలే అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గౌరవులు పెద్దలు మంత్రి గారు, స్వామి గారు, మన కలెక్టర్ మేడం గారికి ఈ కార్యక్రమానికి సంబంధించి బాలాజీ సార్ కొద్దిగా దగ్గరగా మంత్రి గారు దగ్గర ప్రేయర్ సాంగ్ జ్యోతిబా పూలే దీనబంధు పత్రికను స్థాపించి సమాజానికి అనేక అంశాలపై అవగాహన కల్పించేలా ప్రభావితం చేస్తూ వితంతువులు బాలింతలను కాపాడుకుని అనేక కార్యక్రమాలను చేపట్టారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బీసీల్లో చైతన్యం రావడానికి ఆయన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజ హితం కోసం అనేక పోరాటాలు చేశారని తెలిపారు. పుట్టినరోజులు, వర్ధంతి రోజుల్లో కేవలం విగ్రహాలకు నివాళులర్పించే కార్యక్రమాలతో ముగించడం కాకుండా ఆ మహనీయుల నివాళిలో భాగంగా ఆయా వర్గాల్లో రుణ సదుపాయం కల్పించి వారి జీవనోపాధిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామమని అన్నారు. ముఖ్యమంత్రి బీసీలకు 50% సబ్సిడీతో రుణాలు అందించేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. గత ప్రభుత్వం సబ్సిడీ రుణాలను పూర్తిగా వదిలేసిందని అన్నారు. దార్శనిక ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని, రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు అనుగుణమైన ప్రభుత్వం ఉందని అన్నారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, డిఆర్ఓ చినబోబులేసు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనకేశ్వరరావు, గుర్రం బాలకృష్ణ, కోటేశ్వరయ్య మేడం. జ్యోతిరావు పూలే పేదల కోసం సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాలు ఇవాళ అంటే అది యాక్చువల్గా ఇవాళ మదర్హుడ్ సేఫ్టీ డే అంటారు. ఇవాళ నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే. యాదృచ్ఛికం ఇవాళ వారి జయంతి రోజే దాన్ని మనం జాతీయ తల్లి సంరక్షణ దినోత్సవంగా పాటించడం కూడా వారి జయంతి సందర్భంగా పాటించడం యాదృచ్ఛికం కానీ సముచితమని నేను భావిస్తున్నాను. మరి అనేక మన గురించి ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి వివరించారు, మీకు నోట్ కూడా ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చదువుకోవాలి. ఇవాళ బీసీల్లో ఈ సాధికారత రావడానికి, ఈ చైతన్యం రగలడానికి ఆనాడు వారు చేసిన పోరాటం, స్త్రీ విద్య మీద, బాలికా విద్య మీద వారికి పెట్టిన ప్రత్యేక దృష్టి, దాంట్లో భాగంగా సమాజం నుంచి అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు ఆనాడు సమాజ హితం కోసం, అసమానతను తొలగించడం కోసం జీవితకాలం పోరాడారు. అందుకని ఇన్ని సంవత్సరాల 200 సంవత్సరాలు అవుతుంటే ఇవాళ కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం. అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళుల్ని అర్పిస్తున్నాం. మరి సంతోషకరమైన విషయం ఏంటంటే, మామూలుగా పోయిన మహనీయులు పుట్టినాడు, వర్ధంతి నాడు రాజకీయ పార్టీలకు అలవాటు ఏంటంటే వెళ్ళి ఆ విగ్రహాలకి దండలు వేయడం, తర్వాత 364 రోజుల పాటు వారి గురించి మర్చిపోవడం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వం అటువంటి మహనీయుల త్యాగాలకి నివాళులుగా ఆ సమాజంలోని వారికి ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కానీ, లేదా కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున రుణమేళాలు నిర్వహించి వారికి జీవనాధారం కల్పించే దిశగా రుగ్మతలు తొలగించడం కోసం విశేష కృషి చేశారు. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం పుట్టి వారు ఆ రోజుల్లోనే గొప్పగా సాధించిన విషయాలు ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు. వారు చేసిన కృషిలో మహిళా విద్య, బాలికా విద్య మన జిల్లాలో మనం చాలా వెనకబడి ఉన్నాం. నేను జిల్లా కలెక్టర్గా వారి బాధ్యతగా కూడా అదే చెప్పారు. వారి స్ఫూర్తి ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత చెప్పారు. రెండోది వారు ఏదైతే పోరాటం చేసిన బాల్య వివాహాలు, దాంట్లో కూడా మన జిల్లా చాలా రాష్ట్రంలో మొదటి స్థానం, 3వ స్థానంలో ఉందనుకుంటారు.
దీన్ని రూపొందించడం కోసం మనం కష్టపడతాం. ఎన్నో వందల సంవత్సరాల నాడు వారు చేసినటువంటి కృషిని చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సమాజంలో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మనం సమాజానికి దూరం చేసే విధంగా తోడ్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా వారు చాలా మందికి మహాత్మా జ్యోతిరావు పూలే, జగజ్జన్ రావు గారు కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ గారు కావచ్చు, మిగతా సందర్ గారికి సామాజిక న్యాయం పోరాటం చేసినటువంటి నాయకులందరూ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఏప్రిల్ మాసం చూసుకుంటే గొప్ప వ్యక్తులు మనకి జగజ్జన్ రావు గారు మనకి 5వ తేదీన, 11వ తేదీ జ్యోతిరావు పూలే, 14వ తేదీన అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాల యొక్క ఉన్నతి కోసం పోరాటం చేస్తారు. ఇది యాదృచ్ఛికం కాకతాళీయంలో మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 20వ తారీఖున వారి జన్మదినోత్సవం కూడా జరిగింది. అంటే ఈ మాసంలో ఎక్కువ మంది సామాజిక న్యాయం సమాజంలో ఉన్నతి కోసం పోరాటం చేసే వ్యక్తులు పుట్టినటువంటి మాసంగా కూడా వాళ్ళు గుర్తుపెట్టి కోసం పడుతుంది. సో గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు స్వయం ఉపాధి రుణాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ 2069 యూనిట్స్, 49 crores విలువైన యూనిట్స్ ఇవ్వాలన్న టార్గెట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు మెగా గ్రౌండింగ్ రుణ మేళాల ద్వారా మొత్తం 671 యూనిట్స్లకు 16,77,00,000 విలువైన రుణాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతున్నది. సో దీంట్లో లబ్ధిదారుల అందరికీ కూడా మీరు ఏదైతే ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారో ఈ యూనిట్స్ అందరూ కూడా మీరు విజయం సాధించాలని ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ముందు మాట్లాడిన పెద్దల అందరూ కూడా మహాత్మా జ్యోతిరావు గారు పూలే చేసిన మంచి పని గురించి, సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, స్త్రీ విద్య కోసం, సమాజంలో వెనకబడిన ప్రజల కోసం ఆయన చేసిన మంచి పని గురించి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం అందరూ కూడా ఆయన సిద్ధాంతాన్ని విలువలని 200 సంవత్సరాల క్రితమే ఆయన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మహాత్మా గాంధీ పూలే గారు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉండే టైంలో కూడా ఆ రోజు ఇప్పుడుండే పరిస్థితులకి 200 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందన్నది కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అది దగ్గర ఆ రోజు ఉండే స్త్రీలకు కూడా చదువు అవసరమని, స్త్రీలు ఉండే పరిస్థితులు కానీ అవన్నీ కూడా ఆ రోజుల్లోనే అవగాహన చేసుకొని వాళ్ళందరికీ కూడా అండగా నిలబడిన వ్యక్తి పూలే గారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అలాంటి అదేవిధంగా కార్మికుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వితంతువుల కోసం అనాథాశ్రయాలు పెట్టించడంలో కానీ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా పూలే గారు ఆ రోజుల్లో చేయటం మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అన్నీ గుర్తులో పెట్టుకొని మనం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకొని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లోన్స్ అందరికి కూడా బీసీలను కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకురావాలి, వాళ్ళు ఏదో విధంగా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దీనికి దగ్గర 20,669 మందికి 49,65,00,000 రూపాయలు ఈరోజు టార్గెట్ పెడితే దాంట్లో ప్రస్తుతానికి 647 మందికి 16,48,00,000ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే గారు మహాత్మా గాంధీ గారి చేతనే మహాత్మాను పిలిపించుకునేటువంటి గొప్ప మనిషి. మరి 200 సంవత్సరాల క్రితమే మన పెద్దలు ఇందాక చాలా మంది మాట్లాడారు. 200 సంవత్సరాల క్రితమే మన సమాజంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అంటే ఇప్పుడంటే సమసమాజ స్థాపన, మరి మన భారతరత్న జ్యోతిబా పూలే గారితో పాటు మన యొక్క బడుగు బలహీన వర్గాల ఆశ్రయ ఎంతో మంది పెద్దలందరూ కూడా, అంబేద్కర్ గారు కానివ్వండి, అందరూ వెనుకబడితనాన్ని రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా జ్యోతిబా పూలే గారి టైంలో అయితే
విద్య అనేదే ఉండేది కాదు. ముఖ్యంగా మహిళలకి వంటింట్లోనే ఉండడం, మరి వాళ్ళు ఏ రకంగా కూడా వన్ నేషనల్ వన్ ఎలక్షన్ అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లే ఆలోచనతో ఉందని, ప్రజలు కూడా ఈ విధానానికే మద్దతు పలుకుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజాదానం వృధా కాకుండా ఈ విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి విశ్రాంత జడ్జి వి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు జరిగే ఎన్నికలకు 5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ విధానం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. వీటి అన్నింటినీ అధిగమించాలంటే ఒకే దేశం ఒకే ఎన్నిక మంచిదని అన్నారు. ప్రతి 6 నెలలకు 2 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల నల్లధనాన్ని కట్టడి చేయగలుగుతామని, పరిపాలన పట్ల దృష్టి సారిస్తామని, అవినీతికి అడ్డుకట్ట వేయగలుగుతామని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నా అందులో పసలేదని అన్నారు. ఏది ఏమైనా దేశంలో సుస్థిర పాలన కావాలంటే ఒకే దేశం ఒకే ఎన్నిక పరిష్కార మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకి ఇప్పుడే ప్రస్తావించారు. 60,000 కోట్లు ఖర్చు అయితే 2024 వచ్చేసరికి అది కాస్త 1,35,00,000 ఖర్చు అయింది. అంటే ఒక ఎన్నిక నుంచి ఒక ఎన్నికకి 65,000 కోట్లు పెరిగింది. అదే మొత్తం మీద 65,000 కోట్లు ఎక్కడ అభివృద్ధి మీద ఖర్చు పెట్టకూడదు, అది కూడా పక్కన పెట్టాం. ఈ 5 సంవత్సరాలు వివిధ దశల్లో జరుగుతున్న ఎన్నికల కారణంగా ఒక అంచనాల ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో ఎన్నికల కోసం పెడుతున్న ఖర్చు 4,50,000 కోట్లు. అంటే అది మన జీడిపిలో దాదాపు 1.5%. మన జీడిపిలో మనం ఆరోగ్య వ్యవస్థ మీద ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, దేశవ్యాప్తంగా మన జీడిపిలో మనం పెడుతున్న ఖర్చు గతంలో 1% ఉంటే ఇవాళ గత 10 సంవత్సరాలు అది కాస్త పెరుగుతా వచ్చి 1.7% మాత్రమే ఖర్చు పెట్టగలిగాం. మీరు ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అతి ఎక్కువగా 9,04,000 కోట్లకి ఖర్చు పెట్టినట్టుగా, అంటే జీడిపిలో 3.7% ఖర్చు పెట్టాం. అది పరిస్థితి. అంత తక్కువగా మనం జీడిపి మీద చాలా ప్రధానమైన విద్య మీద ప్రధానంగా దృష్టి సారించాలని మనం చెప్పడం జరిగింది. కాబట్టి వాటి మీద పెట్టాలంటే ఈ వ్యయాన్ని, ఈ ఖర్చు దాని మీద పెట్టచ్చు. ఇవాళ అనేక ఆర్థిక వనరుల ఇబ్బందుల నేపథ్యంలో ప్రధాన రంగమైన వైద్యం మీద ఆ మొత్తంలో మనం ఖర్చు పెట్టలేకపోతాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఖర్చు పెడుతున్నారు. ఆ వ్యయం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలు 4.5 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఆ వ్యయాన్ని తగ్గించుకోవాల్సింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సుస్థిరత నేను 5 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో ఎన్నిక ఉంటుంది. అది ఏ ఎన్నికైనా, ఎమ్మెల్సీ ఎన్నికైనా, పార్లమెంట్ ఎన్నికైనా, అసెంబ్లీ ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నికైనా 5 సంవత్సరాలే ఉంటుంది. తర్వాత మాత్రమే ఉంటుందంటే అభివృద్ధి దృష్టి పెట్టుకోవాలి. దేశమంతా కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి, జరిగితే లాభాలు నష్టాలు ఏంటి అనేది కూడా ఈరోజు ఒక చర్చనీయాంశంగా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనం 1976 వరకు అంతకుముందు ఒకేసారి జరిగేది. కాబట్టి ఇప్పుడు మోడీ గారు కూడా ప్రత్యేకించి నేషన్ అంతా కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఉపయోగం ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు, మొన్న 24లో 1,00,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి. అదే కానీ ఒకేసారి ఎన్నికలు జరిగితే దాంట్లో 50% తోటి ఎన్నికలు అయ్యే ఆలోచనలు ఉన్నాయని కూడా చెప్పారు. దాంతోపాటు మనకి ఒకేసారి జరిగినప్పుడు టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కానీ అక్కడ అధికారులది కానీ ఖర్చు విషయంలో కానీ టైం సేవ్లో కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మన వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అంతా కూడా ఏదైతే ఈరోజు మనకు ఉండే ఆలోచనల ప్రకారంగా ఒకసారి ఎన్నికలు జరిగితే అందరికీ ఉపయోగాలు ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు చాలా ఖర్చు అవుతూ ఉంది. అంటే స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఖర్చు. 2024లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు నాకు దగ్గర 60,000 crore రూపీస్ ఎలక్షన్స్కి ఖర్చు అవుతూ ఉంది. సో అదేవిధంగా ప్రతి స్టేట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడు చాలా ఖర్చు అవుతూ ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగినప్పుడు ఇలాంటి అనవసరమైన ఖర్చు
అంటే 60,000 crores అంటే మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చో మనం ఆలోచించుకోవాలి. అదొక పాజిటివ్ పాయింట్. అదే కాకుండా రెండోది ఏంటిదంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు ఏంటిది, ఆ ఎలక్షన్ టైంలో వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ స్టాప్ చేయాలని చెప్తారు. ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదో అనౌన్స్ చేస్తారు, దానికి ఒక 2 నెలలు పోతాయి, దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ అంటారు, అంటే లేకుంటే లోకల్ ఎలక్షన్స్కి అంటారు. చాలా ఎలక్షన్స్ వల్ల అంటే న్యూమరస్ ఎలక్షన్స్ జరుగుతున్న వల్ల చాలా వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా ఇబ్బంది కలుగుతున్నాయి. అందుకని 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నప్పుడు ఏదో ఒక పోలీసులను బట్టలుడదీసి నిలబెడతామన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వానికి అద్దం పడతాయని, చావుని కూడా రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో ఓ వ్యక్తి మరణాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దాదాపు 1000 మందికి పైగా పోలీసులను భద్రత కల్పిస్తే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని అనుకుంటున్నారని, ఆ భ్రమల నుండి బయటకు రావాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేతే పరిపాలన నడిపారని, అలాంటిది పోలీసుల్ని బట్టలు విప్పి నిలబెడతామని అనడం హాస్యాస్పదమని మంత్రి పేర్కొన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వాళ్లకి ఇలాంటి మనస్తత్వమే ఉంటుందని, ఇకనైనా జగన్మోహన్ రెడ్డి వాస్తవంలో బతకాలన్నారు. ఒక బాధ్యతాయుతంలో పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. సభ్య సమాజం అటువంటి వ్యాఖ్యల్ని హర్షించదు. ఎందుకంటే పోలీసులను బట్టలు నిలబెడతానడం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అది ఒక అనాగరికమైన వ్యాఖ్యగా గుర్తించాల్సిన. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నైజం అదే. ఎందుకంటే వాళ్ళు ఆయన పెరిగిన నేపథ్యం ఫ్యాక్షన్ నేపథ్యంలో పెరిగారు. అణచివేత కారణంగానే మనం అధికారం చెలాయించని ఆయన బలంగా విశ్వసించే వ్యక్తి. ఆయన 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా అదే రకమైన పాలన అందించారు. అణచివేత కారణంగా లేదా అదే పోలీస్ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని అదే పోలీస్ వ్యవస్థను సైన్యంగా మార్చుకొని ఆయన పాలన సాగించారు. అవన్నీ చూసే ప్రజలు ఆయన తిరస్కరించారు. ఆయన అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా అదే దూరంలో వెళ్తూ ఏనాడైతే ఇంకా ముఖ్యమంత్రిగా అతను భావిస్తూ తన రక్షణ కల్పించట్లేదు. దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి రక్షణ కల్పిస్తే కావాలని కార్యకర్తలందరూ పిలిపించారు. నేను అదే రోజు నేను ధర్మవరం అనంతపురం జిల్లాలో ఉన్నా. అనేక మంది నాకు మదనపల్లి ప్రొద్దుటూరు నుంచి ఫోన్ చేశారు, అన్న మేము కూడా అక్కడికి వస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి తర్వాత మిమ్మల్ని కలవచ్చా, దేనికి వస్తున్నారనే మా పార్టీ మాకు చెప్పింది. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది అనంతపురంకి రావాలి, రాప్తాడు నియోజకవర్గానికి రావాలి అని ముందే వాళ్ళు చేసిన కుట్రలో మీ నాయకులని ఆదేశించడం ఎందుకు? రెంట్కి పెట్టి బాడుక్కి బస్సులను జీపులను పెట్టి చేర్చడం ఎందుకు? పరామర్శకు పోతున్నప్పుడు ఎవరన్నా 10 మందితో పోతారు, 5 మందితో పోతారు, 100 మందితో పోతారు మహా అని. 1000 మందిని అక్కడ చేర్చడం వెనుక ఉద్దేశం ఏంది అంటే దాని ద్వారా తనంతకు తనే సృష్టించుకొని తద్వారా సానుభూతి ఏదో మళ్ళీ తర్వాత గగ్గోలు పెట్టి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బాధ్యత కల్పించట్లేదని గగ్గోలు పెట్టి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి డ్రామాలు అనేక. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల బాధితులను పరామర్శించే కార్యక్రమంలో పోలీసులను బట్టలుడదీస్తానని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది మంచి పద్ధతి కాదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని జీజీహెచ్ ఆసుపత్రిలో డాక్టర్లతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆడపడుచుల ఆత్మగౌరవం కాపాడడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని, అందుకోసమే ఇటీవల ప్రతిపక్ష నేత భార్యపై అసభ్యకరమైన పోస్టు పెట్టిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిపై కేసు పెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని, ఇది టీడీపీ చిత్తశుద్ధి అని అన్నారు. ఇప్పటికైనా అసత్యాలు, దయ్యాలు, వేదాలు వల్లించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలు మరలా మీకు బుద్ధి చెబుతారని అన్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఆడపడుచుల గౌరవానికి ఇచ్చేదానిలో ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొన్న జరిగినటువంటి సంఘటన కిరణ్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి సత్యమణి కామెంట్ చేసిందని మా ప్రభుత్వం, మా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది, అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది మా యొక్క చిత్తశుద్ధి. అంతేగాని పైశాచికంగా ఆనందపడతా వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒక పోలీస్ అధికారిగా పనిచేసి ఎంపీగా చేసిన వ్యక్తి కూడా అనుచిత ప్రవర్తన చేయడం కూడా పోలీసుల విధులు ఆటంకపరచడం. యథా రాజా తదా ప్రజ. మాజీ ముఖ్యమంత్రి పోలీసుల బట్టలు తీస్తారని మాట్లాడుతుంటే పోలీసుల్లో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వారి సైకో ప్రవర్తన పరాకాష్ట ఏ మేరకు ఉందనేది కూడా ఒకసారి తెలియజేస్తూ ఉంది. ఇంకో మాట అన్నారు, 1 సైడ్ నెట్టేస్తారంటున్నారు. ఆల్రెడీ నెట్టేశారు.
దయ్యాలు వేదాలు మరిస్తున్నట్టుగా నీలాగా నీ అంకె 11 అంటే నువ్వు సింగిల్ డిజిట్లోనే ఉన్నావు. నువ్వేదో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు. అసెంబ్లీకి రాలేకపోతా ఉన్నావు. కనీసం ప్రజా సమస్యలు మాట్లాడలేక నీ శాసనసభ్యులు నేను తిట్టుకుంటున్నారు. కొత్తగా ఈయనకి అసెంబ్లీ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళని కూడా రాకుండా చేసి నువ్వేదో మాట్లాడుతున్నావు. ఇది 30 ఏళ్ళు అనుకున్న భ్రమలో బతికావు. ఈసారి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు లేరు. వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళని కేసులు ఇరికిస్తున్నావు నువ్వు. ఇది కూడా గుర్తు. వాళ్ళని కాపాడుకోవడం కోసమే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. ప్రజలు బుద్ధి చెప్పినా నీ పరిస్థితి మారట్లేదు. శాశ్వతంగా ఈసారి పోటీ చేసిన అభ్యర్థి లేని పరిస్థితుల్లో నైరాశ్యంతో ఉన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి మీరు. జ్యోతి బాపులే జయంతి సందర్భంగా బల్లికురువ ఏల్చూరులో సుమారు 3 కోట్ల వ్యయంతో 2 కస్తూర్బా గాంధీ విద్యాలయాల నిర్మాణానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. సరైన సౌకర్యాలు లేక కస్తూర్బా గాంధీ విద్యాలయాల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా 12,000 మంది విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాల నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. 6 నెలల్లోనే విద్యాలయాల నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దాతల సహకారంతో బాలికలకు నాణ్యమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రాథమిక హక్కు అయిన విద్యను అందరికీ అందించడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అర్బన్ కాన్స్టిట్యున్సీలో కస్తూర్బాయ్ స్కూల్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికల విద్య మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. మన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కస్తూర్బాయ్ స్కూల్స్ అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. సరైన సౌకర్యాలు లేక పడుకోవడానికి సరిగ్గా డామినటరీ లేక ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఇవాళ మన అర్బన్ కాన్స్టిట్యున్సీలో 2 చోట్ల శంకుస్థాపన చేశాము. 6 నెలల్లో పిల్లలకి ఇవ్వటమే కాకుండా వాళ్ళకి కొన్ని సేవా సంస్థల ద్వారా ఇవాళ బెడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా వేయించి 6 నెలల్లో పిల్లలకి కస్తూర్బాయ్ స్కూల్లో ఉన్న పిల్లలకి సౌకర్యం అందిస్తాము. ఇదే కాకుండా వాళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు పెట్టి మంచినీళ్ళు అందించడం. బాత్రూమ్స్ చూసాము. కొన్ని చోట్ల బాగాలేమంటే కొన్ని చోట్ల బాత్రూమ్స్ కట్టమన్నారు, అవన్నీ కడతాము. కాంపౌండ్ వాల్స్ దగ్గర ఎక్కడెక్కడ బాగాలేదన్నారు, అవన్నీ రిపేర్ చేయమన్నారు, చేస్తామని చెప్పాము. ఒంగోలు న్యాయవాదుల సంఘానికి జరిగిన ఎన్నికల్లో 694 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారి పివిఎస్ గుప్తా తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సంఘ భవనంలో ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ 5 గంటలకు ముగిసింది. గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని గుప్తా అన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, అందరూ సహాయ సహకారాలు అందించారని తెలిపారు. 6 గంటల నుండి లెక్కింపు ప్రారంభమై రాత్రి 10:30 ప్రాంతంలో ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒంగోలు న్యాయవాదుల సంఘానికి పోలింగ్ అనేటువంటి జరిగింది. మొత్తం 817 ఓట్లకు గాను 694 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్, లేడీ రిప్రజెంటేటివ్ స్థానాలకి ఇవాళ పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది న్యాయవాదులు సుమారు ఒక 50 మందికి పైగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. నిలబడినటువంటి అభ్యర్థులు కానీ, ఓటింగ్ చేసినటువంటి న్యాయవాదులకు కానీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మాకు బాగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సామాజిక రుగ్మతలను, వివక్షతను ప్రత్యక్షంగా చూసి వాటిపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించాలంటే విద్య ఒక్కటే మార్గమని, అందరికీ విద్య అవసరంతో పాటు మహిళలకు ప్రత్యేకమైన విద్య నేర్పి వారి జీవితాలలో వెలుగులు తీసుకొచ్చిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని మంత్రి అన్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బీసీలను మరిచిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తూ రుణాలు మంజూరు చేసి యూనిట్లు పంపిణీ కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగిందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీ సామాజిక వర్గానికి చెంది దేశాన్ని 4వ స్థానంలో నిలిపారని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత, రామచంద్ర గౌడ్, నాయిబ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమానూరి రమేష్, జిల్లా అధికారులు, బీసీ దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అండి. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో జన్మించి వివక్షను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కొని వారికి ఉన్నటువంటి వనరుల్లోనే విద్యా వ్యాప్తి, ముఖ్యంగా మహిళా విద్య కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వటం, వారి దానిలో కూడా వారి సతీమణిని కూడా విద్యను చేసే విధంగా చేసి ఉపాధ్యాయురాలుగా చేయటం, సమాజానికి మార్గదర్శకంగా నిలవడం చాలా అభినందనీయ విషయం. వారు విద్య పట్లే కాకుండా రైతుల పట్ల, రైతు సమస్యల పట్ల ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా మూఢాచారాలు ఉన్నటువంటి వాటి మీద కూడా వివక్షని మీద పోరాటం చేశారు. సాంఘిక దురాచారాల మీద కూడా పోరాటం చేయడం జరిగింది. అటువంటి మహనీయుడు పుట్టిన తర్వాత దాదాపు 199 సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి స్ఫూర్తిగా పొందడం అనేది వారు చేసినటువంటి కృషి అని తెలియజేసుకుంటూ, ఈరోజు అంబేద్కర్ గారు కూడా వారి స్ఫూర్తిగా ముందుకు వచ్చినటువంటి చరిత్రలో ఉన్నాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరందరి యొక్క ఆశయాల స్ఫూర్తి కోసం, ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం శ్రమిస్తూ ఉన్నారు. ఏ అయితే వర్గాలు ఉన్నాయో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ లబ్ధి చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలకి గౌరవం జరిగిందంటే అది ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు బీసీలకే వెన్నెముకగా తెలుగుదేశం పార్టీ ముందు నడిపించిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. సమాజం అభివృద్ధి సాధించాలంటే స్త్రీ విద్య అనేది చాలా అవసరమని 19వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిబా పూలే గారు గుర్తించారు. దానికి అనుగుణంగా మహిళా కళాశాలను ప్రారంభించడం, చదువురాని తన సతీమణిని చదువు నేర్పించి ఆమెనే ఉపాధ్యాయురాలుగా, అంటే 1848లోనే కళాశాలను ప్రారంభించి ఉపాధ్యాయురాలుగా తయారు చేసి అనేక మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి వారి జీవన ప్రమాణాలు పెరిగేలాగా వారు ప్రయత్నం చేశారు. కేవలం విద్య మీద దృష్టి పెట్టడమే కాకుండా సమాజంలో ఉంటున్న అసమానతలను తొలగించడం కోసం గలమెత్తి సత్యశోధక సంస్థను స్థాపించి ఈ అసమానతల్ని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళలో చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడుస్తున్న ఇవాళ ప్రభుత్వాల కేంద్రంలో కానీ ఎన్డీఏ కానీ వారు ఏ మార్గం చూపారో ఆ మార్గంలో వెళ్తూ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు మేయర్ గారు, దెన్ ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ అందరు సమక్షంలో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ, స్త్రీ విద్య కోసం చేసిన మంచి పని ఈరోజు మనము స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు జీవితంలో అందరూ కూడా గుర్తుపెట్టుకునే విషయాల్లో మన జ్యోతిరావు పూలేరావు గారు కూడా ఒకరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన 199 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూలే గారి జయంతులు జరుగుతున్నాయి అంటే ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజుండే పరిస్థితుల్లో కూడా మహిళలు కూడా చదువుకోవాలని, మహిళలకి విద్య కోసం అనేక పాఠశాలలు పెట్టడం కానీ, అదేవిధంగా
ఏదైతే సమాజంలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఏ విధంగా అయితే ఈరోజు సమాజానికి చేశారో ఈరోజు రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ పూలే గారు కావచ్చు, లేకపోతే మన బిఆర్ అంబేద్కర్ గారు, వారు ఏదైతే ఈ సమాజం కోసం పరితపించారో, ఏ ఆలోచనల కోసం అయితే పనిచేశారో, ఏ ఆలోచనలతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారో ఆ ఆలోచనలతో నాటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది. మహిళా ఎడ్యుకేషన్ కోసం కులాలకు అతీతంగా భారతదేశంలో మహిళలు ఎడ్యుకేషన్కి అందుకునే అవకాశం లేనటువంటి పరిస్థితి నుంచి మహిళలు కూడా ఎడ్యుకేషన్ రావాలి. శూద్ర వర్ణాలకి ఎడ్యుకేషన్ లేదు, శూద్రులు ఎవరైనా కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఉండాలని కృషి చేసి భారత సమాజానికి ఒక ఔన్నత్యమైనటువంటి అవకాశాన్ని కల్పించి భారత సమాజంలో నుండి అణగారిన వర్గాలని, పేద వర్గాలని, మహిళల కోసం కృషి చేసినటువంటి పూలే గారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఒంగోలు నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాట్ ల్యాబ్ ప్రారంభించి జిల్లా వైద్య అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన మేడం సైడ్ వైద్య విద్యను అందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తుందన్నారు. వసతులు తక్కువగా ఉన్నప్పటికీ పేదలకు తమ పవిత్రమైన వైద్య వృత్తిని అందించి మంచి ఫలితాలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లగా ఒక్క ఒంగోలు రిమ్స్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో చాలా సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో పరిష్కరిస్తామన్నారు. వైద్య వృత్తిని బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రజలకు సేవ చేసినప్పుడే దానికి సార్థకత లభిస్తుందని తెలిపారు. సిబ్బంది అలసత్వం వీడి రోగులతో నమ్రతగా మెలుగుతూ జవాబుదారీతనంగా ఉండాలన్నారు. 6 కోట్ల రూపాయల పైన నిధులు వెచ్చించి పేదలకు గుండె జబ్బులకు సంబంధించిన వైద్య సేవలు అందించేందుకు ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాట్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని పేదలు గుండె జబ్బులకు సంబంధించిన వైద్యాన్ని అందించుకొని మెరుగైన వైద్య సేవలు పొంది ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సూపరింటెండెంట్ డాక్టర్ జమునా, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్, రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఒక ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత 4 నెలల్లో గతంలో ఎప్పుడు యాంజియోలు కూడా చేసిన నేపథ్యం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక 51 యాంజియోగ్రాములు చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 6.5 కోట్లతో ప్రారంభించబడిన క్యాత్ ల్యాబ్ కారణంగా ఈ కరోనరీ ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రాములకి అదనంగా కరోనరీ యాంజియోప్లాస్టీ కానీ, లేదా పెరిఫరల్ యాంజియోప్లాస్టీ కానీ, లేదా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ని సరిచేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది.
తద్వారా పేదలకి 1.5 లక్షల నుంచి అంటే దాదాపు 2 లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి, యాంజియోప్లాస్టీ చేయడానికి అవకాశం కలిగింది. కార్డియాలజీ యూనిట్లో 4 ఉండాల్సి ఉంటే కేవలం తను ఒక్కరే ఉంటూ ఇవాళ ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసే దిశగా పనిచేస్తున్నారు. జీజీహెచ్లో చాలా అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారు, చాలా మంచి సర్జరీలు చేయగలిగిన డాక్టర్లు ఉన్నారు. అయితే ఇబ్బంది ఏమిటంటే మంచి బిల్డింగ్ ఉన్నప్పటికీ, భవనం ఉన్నప్పటికీ సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. రోగులకు సంబంధించి వ్యాధి బారిన పడుతూ ఆసుపత్రులకు వచ్చే రోగులకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల దాకా ఉచితంగా వైద్య సేవ, అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా ఉంటుంది, ప్రైవేట్ ఆసుపత్రి అందుతుంది. కాబట్టి రోగగ్రస్తులకి, పేదలకు వచ్చిన ఇబ్బంది లేదు. రెండోది, కొత్తగా మొదలైన 7 ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ తీసుకొచ్చి దాని కింద ప్రభుత్వం, ప్రైవేట్ కళాశాలలకి తేడా లేకుండా కన్వీనర్ కోటాలో, మెరిట్ కోటాలో కూడా 4.5 లక్షల దాకా ఫీజు పెట్టారు. మేనేజ్మెంట్ కోటాలో 13 లక్షలు పెట్టారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా అంటే ప్రైవేట్ కళాశాలలో ఏ రకమైన ఫీ స్ట్రక్చర్ ఉందో దాన్నే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా మొదలుపెట్టిన 7 కళాశాలలో కూడా వచ్చాయి. దానివల్ల స్టూడెంట్లకు కూడా అదనంగా ఒరిగే ఇబ్బంది లేదు. అందుకని ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఈ మిగిలిన 10 కాలేజీలని పీపీపీ మోడ్లో పూర్తి చేయాలి. తద్వారా ఒక నాణ్యంగా కలిగిన వైద్యుని తయారు చేయాల్సింది, ఒక ఆరోగ్య సంరక్షణ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది. ఆ దిశగా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ క్రిటికల్ కేర్ బ్లాకులు మంజూరు చేయడం కానీ, లేదా ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉంటున్న మల్టీ స్పెషాలిటీని ఆసుపత్రులను నిర్మించడం కానీ, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న విలేజ్ హెల్త్ క్లినిక్లను కొత్తగా నిర్మించడం కోసం పీఎం అబీమ్ కింద కానీ, లేదా ఫిట్ ఫైనాన్స్ కమిషన్ కింద నిధులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా ప్రైవేటు రంగంలో కూడా అంటే పేదలకు సంబంధించినంత వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం లభిస్తుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా 170 నియోజకవర్గాల్లో 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ, 100 నుంచి 300 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కూడా చేసి ప్రతి నియోజకవర్గానికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహించి ప్రయత్నాలు కూడా చేయడం మొదలుపెట్టాం. దానికి సంబంధించిన ఆర్ఎఫ్పిని ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన కానీ, పీపీపీ మోడ్లో నిర్మించే విషయంలో కానీ, లేదా పీపీపీ మోడ్లో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు నిర్మించే విషయంలో కానీ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగింది. అది తొందరలోనే వీటికి టెండర్లు పిలవడం, ఆసుపత్రుల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం. బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కుల గణన అమలు పరచాలని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. బీసీ లెక్కలు 52% తేలిందని, దాన్ని బట్టి పెట్టాలని ధర్నాలో నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వం కలెక్టర్ల ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బందితో జనాభా లెక్కలు తీశారని, దానిలో బీసీలు 52% తేలిందని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి ధరణికోట లక్ష్మీనారాయణ అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే బీసీలకు 36% ఇస్తానని కేంద్రానికి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. జిల్లా చైర్మన్ బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టడం జరిగిందని, ఎన్నికల నేపథ్యంలో బీసీ కుల గణన లెక్కలు బయటికి రావడం జాప్యం జరిగిందని, ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం 52% బీసీ కుల గణన లెక్కల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, లేని ఎడల అన్ని ప్రజా సంఘాలతో కలిసి బీసీల వాటా వచ్చేదాకా ఉద్యమం చేస్తామని తెలిపారు. జిల్లా అధ్యక్షులు తాటిపర్తి వెంకటస్వామి మాట్లాడుతూ బీసీల న్యాయమైన కోరిక తీర్చే వరకు బీఎస్పీ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం, గుంటూరు మస్తాన్రావు, వైసీపీ నాయకులు బొట్ల రామారావు, కుట్టుబోయిన కోటి యాదవ్, కాకుమాను రవిచంద్ర, టి శివప్రసాద్, మోతే భాస్కర్, నాగళ్ల వీరాంజనేయులు, ఫణిదపు సుధాకర్, పి శ్రీనివాసులు, దూల దుర్గాభవానీ యాదవ్, అప్పారావు యాదవ్, పలువురు బీసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని గత 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 52% ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనకబడి, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ గ్రామాల్లో కానీ అన్నింటిలో కూడా వెనకబడుతూ ఉంటే, ఒక బీసీ కులగణన అనేది జరిగితే కొంతమంది బీసీలు ఏమంటారు, బీసీ జనాభా 30% అంటారు, కొంతమంది 40% అంటారు. మేము అడుగుతూ ఉన్నాం, గత ప్రభుత్వం బీసీ కులగణన జరిపి 52%గా తేల్చింది. మరి ఆ బీసీ కులగణని బయట పెట్టమని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 52% ఉన్న బీసీ జనాభాలో సుమారు 25 లక్షల మంది యాదవులు, 5 లక్షల మంది కురుబులు, 10 లక్షల మంది మా సోదరులు వడ్డీర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులు, ఎన్నో సామాజిక వర్గాలు, గౌడాసు,
పద్మశాలీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి గత 75 సంవత్సరాల్లో 1950లో మొదటి అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కేవలం ఒక కులం అయితే కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటలా. అది ఒడ్డెర కమ్యూనిటీ, 10 లక్షల పై జనాభా కలిగినటువంటి ఒడ్డెర కమ్యూనిటీ. ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీసీ కులగణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 52% ఉండటం జరిగింది. మరి గత 78 సంవత్సరాల నుంచి బీసీ కులగణ లేదు, మీకు చట్టసభల్లో 36% ఇస్తామని చెప్పేసి 2004లో చంద్రబాబు నాయుడు గారి కేంద్రానికి లేఖ రాయటం జరిగింది. 2014లో ఒక లేఖ రాయటం జరిగింది. మొన్న 2020 స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా బీసీలు 52% ఉండి కూడా ఈ రోజుకి ఒక్క ముఖ్యమంత్రి కాలేనటువంటి పరిస్థితి ఆసనమైంది. ఎందుకంటే వాళ్ళ యొక్క జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం కానీ వాళ్ళకి రాజకీయ రంగాల్లో అవకాశం కల్పించుంటే తప్పనిసరిగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్థానం బీసీలో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఈ బీసీ కులగణన తీయకపోవడానికి కారణం ఏంటంటే ఈ బీసీ కులగణన చేస్తే 52%గా ఉన్నటువంటి బీసీలందరూ కూడా చట్టసభల్లో ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళ జనాభా ఎక్కువ, వీళ్ళ యొక్క మంత్రులు కానీ వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ అవుతారు. కాబట్టి తప్పనిసరిగా ఈ రెడ్ల చేతుల్లో ఉన్నటువంటి, ఈ కమ్మవాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని లాగేసుకొని వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి చీమకుర్తి మండలం రామతీర్థంలో రేపు జరగబోయే గంగమ్మ తల్లి జాతర సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో నిర్మించిన తడిక ప్రభను చీమకుర్తి నుంచి రామతీర్థం వరకు భారీ ఊరేగింపుతో తరలించారు. కార్యక్రమంలో సంతునతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, బాలినేని ప్రణీత్ రెడ్డి, గొరిపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర మాలా కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ బాబు, నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కందుకూరి బాబు, జనసేన టీడీపీ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. డీజే, మేళ తాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని బీజేపీ ఏపీ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ నిడమానూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా మండలంలోని సర్వేరెడ్డిపాలెంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. గ్రామంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అంతకుముందు గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం చెరువును సందర్శించి పరిసరాలను శుభ్రం చేశారు. బూత్ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పుచ్చకాయల సుబ్బారావు, మక్కే శ్రీనివాసులు, మక్కిన వెంకట్రావు, పుచ్చకాయల శ్రీనివాసులు, ముప్ప సుధాకరరావు, మందపల్లి వెంకటేశ్వర్లు, అప్పనబోయిన విష్ణుమూర్తి పాల్గొన్నారు. అందరికీ మంచి జరిగేటట్టు వికసిత భారతం అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సింది వికసిత భారత నిర్దేశం అంటే ఏంటి. ఆ నిర్దేశంలో వికసిత గ్రామం చేయాలి అనే సంకల్పం ఈ గ్రామాన్ని. వికసిత గ్రామం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, ఇవి కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వికసిత భారత నిర్మాణం అంటే ఈ గ్రామాన్ని సోషియో ఎకనామిక్గా, అంటే సోషల్ అంటే మన జనాభా, డిఫరెంట్ గ్రూప్స్, ఎకనామిక్గా మనకున్న వనరులు, వీటన్నిటినీ డెవలప్ చేసే దిశలో, అది కూడా విలువలతో కూడిన డెవలప్మెంట్ అవ్వాలి, మన వెనకటి కల్చర్ని పోగొట్టుకోకుండా ఉండాలి అనే నిర్దేశమే వికసిత భారతం. అంటే ఒకసారి వికసిత భారత్ నిర్మాణం అయితే వారు కూడా శ్రద్ధగా ఆలకించి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, గ్రామ ప్రజలు సుఖ సంతోషంతో ఏ విధంగా ఉండాలి, కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి వివిధ పథకాలు అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, అందట్లేదా, లేదా ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవి శ్రద్ధగా ఆలకించి వాటిని ఎలా పరిష్కరించాలి, ఏ విధంగా ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, కాపు లబ్ధిదారులకు రుణ యూనిట్లకు సంబంధించిన అనుమతి పత్రాలను రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియాలు పండుగ వాతావరణంలో అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 2069 యూనిట్లను 49.65 కోట్లతో లక్ష్యం నిర్దేశించగా అందులో 647 యూనిట్లను 16.48 కోట్లతో లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా 16,000కు పైగా దరఖాస్తులు రావడంతో పరిశీలించి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 2069 మందిని ఎంపిక చేయడం జరిగింది. వారిలో తొలి విడతగా 647 మందికి మంజూరు పత్రాలు అందజేయడంతో పాటు వివిధ యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, డిఆర్ఓ చెనబోబులేసు, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏడు వచ్చి వేసి ఇస్తున్నట్టు పోయేది కదా. స్టార్ట్ అయింది అక్కడ నూజివీడులో. ఈరోజు మన మంత్రి గారు, మన ఎమ్మెల్యేలందరూ, ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈరోజు. అదేవిధంగా మన కలెక్టర్ మేడం గారు, డిఆర్ఓ గారు, పెద్దలందరి సహకారంతో మీ అందరికీ కూడా మెగా చెక్ మంజూరు ఉత్తర్వులు, ప్రొసీడింగ్స్ అంటారు, మంజూరు ఉత్తర్వుల కాపీ కూడా మీ అందరికి ఇస్తాం. డయాస్ మీద ఒక 16 మందికి మెగా చెక్ ఒకటి. తర్వాత స్టాల్స్ ఎదురుగా స్టాల్స్ పెట్టాం. ఆ స్టాల్స్ లో మీ యొక్క యూనిట్కి సంబంధించి మీరు పెట్టుకున్నటువంటి యూనిట్లో మొత్తం 143 రకాల యూనిట్లు
మనము ఇవ్వడం జరిగింది. దాంట్లో మన జిల్లాలో ఎక్కువ పాడి గేదెలు, క్లాత్ బిజినెస్, కిరాణా 3 అంశాలు వచ్చినాయి. మొత్తం అప్లికేషన్స్లో 16,000 అప్లికేషన్లు వస్తే క్లాత్ బిజినెస్, కిరాణా, గేదెలు, చంద్రవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి వారికి జరుగుతున్న 240వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రాములవారి ఉత్సవ విగ్రహాన్ని సుందరంగా అలంకరించి సింహ వాహనంపై గ్రామోత్సవం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అడుగడుగునా హారతులిచ్చారు. రాత్రి స్వామివారికి జరిగిన ఏకాంత సేవలో అర్చక స్వాములు పాల్గొని వింజామర సేవను సమర్పించారు. కార్యక్రమాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి బి అనిల్ కుమార్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. డే న్యూస్లో నేటి మాట. పొగడ్త అనేది మనిషిపై సమ్మోహన అస్త్రం వంటిది. అప్రమత్తంగా లేకుంటే మునిగిపోవడం ఖాయం. డే న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డే న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.